ఒక ఆయన అడిగాడు అనుకోండి, మీ సంఘంలో ఎవరైనా తప్పు చేస్తారండి? బాబు ఇలా చెప్తున్నారు, ఇంకా తప్పు చేస్తారంటారా? నేను చాలా ప్రశ్న వేసాను, పేరు తెలుసు అంటారు కాదు. ఏంటో ప్రశ్న? యేసు ప్రభు సంఘంలో ఎవరైనా తప్పు చేస్తారా అని అడిగాను. యేసు ప్రభులాగా ఎవరైనా బోధించగలుగుతారా? చెప్పు. యేసు ప్రభులాగా బోధించగలిగిన ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు సంఘంలో తప్పు చేసేవాడు ఉన్నాడా? లేరా? ఉన్నాడా? ఎవరాడు? ఇస్కరియోతు. అలాగే నా సంఘంలో ఉంటారు. దేవుడు స్తోత్రం. అంతే కదా, ఆ సంఘంలో ఉన్నవాడు ఎవరు తప్పు చేయాలంటే ఎలా కుదురుతుంది? మనం బోధిద్దాం. కాబట్టి వినండి, మిత్రాజ్ భారీగా గౌరవం చూపుతాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏబేలు ఒక మనిషి రక్తం మానేనని చంపేశాడు అని దేవుడితో చెప్తున్నాడు. మానేనని చంపేశాడు అని దేవుడితో చెప్తున్నాడు. కాబట్టి యేసు రక్తం నీ గురించి దేవుడికి సాక్ష్యం ఇస్తుందని చెప్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. యేసు రక్తం సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే యేసు రక్తం మనం తాగుతున్నాం, ఆయన శరీరానికి. ఇప్పుడు మనలో నా దగ్గర నుంచి మీ వరకు ఎవరు ఏ తప్పు చేసినా యేసు రక్తం సాక్ష్యం ఇస్తుంది. జాగ్రత్త అంటున్నాడు పౌలు. ఏ రక్తం సాక్ష్యం? యేసు రక్తం సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అర్థమైంది? ఇప్పుడు ఆ పాయింట్ వాక్యం అర్థమైందా? నువ్వు చేసే తప్పుకి సాక్ష్యం ఎవరిస్తారో హల్లెలూయా, వినిపిస్తుందా? కాబట్టి యేసు రక్తం, యేసు శరీరం తిని రక్తం త్రాగేవారు ఏం చేయకూడదు? ఏ తప్పు చేయకూడదు. ఏ తప్పు చేసినా దేవుడి దగ్గరికి సాక్ష్యం వెళ్ళిపోతుంది. అర్థమైనప్పుడు ఒక ఆవిడ బాధపడ, ఏమని? ఎవరు చెప్పారు నీకెవరు చెప్పారు? నేను ఇలా చేస్తున్నానని నీకెవరు చెప్పారు? ఓకే, ఎవరో చెప్పలేదు, నువ్వు అలాగే కొనసాగిస్తున్నావు. ఎవరికి దొరకలేదు నువ్వు చేసేది తప్పు. తెలిసింది, తెలియలేదు, కానీ ఒక ఆయనకి తెలిసిపోయింది. ఎవరైనా ఇప్పుడు చెప్పండి, మనుషుడు వేసే శిక్ష గొప్పదా, దేవుడు వేసే శిక్ష? ఎవరికి భయపడి నువ్వు పాపం మానేయాలి? మనిషిగా, దేవుడిగా? ఇప్పుడు అందరికి అర్థమైందా? ఎవరికి భయపడి పాపం మానేయాలి? యేసు రక్తానికి భయపడి. హల్లెలూయా, యేసు రక్తానికి భయపడి. గట్టిగా చెప్పాలి. యేసు రక్తానికి భయపడి ఏం మానేయాలి? పాపం మానేయాలి. తర్వాత చూద్దాం, తొందరగా వెళ్ళిపోతాం ముందుకి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకండి. ఇప్పుడు నాకు మీకు వాక్యం చెప్తాను దేవుడు నియమించాడు. నేను దేవుడు చెప్పిన మాటలని మీకు చెప్తాను. కొంతమంది నేను ఏమనుకుంటారో కూడా నాకు తెలుసు. ఒక ఆవిడ మేడ మీద ఉన్నప్పుడు ఓటికి డబ్బు తీసుకోవద్దు అన్నాను. ఇంకొక అమ్మాయితో ఆవిడకి ఎందుకెళ్ళాక పాస్టర్ గారు చెప్పినట్టు అలా జాబ్ మనకు కుదురుతుందా, మనకు బోల్డ్ అవసరాలు ఉంటాయి, తీసుకుందాం అని చెప్తున్నాడు ఈవిడతో. ఈవిడంతే ఏమైనా సరే నేను తీసుకోను, నువ్వు తీసుకోకపోతే మారేపు నేను తీసుకుంటాం. తీసుకున్నారు. ఈవిడ వచ్చి నాతో చెప్పింది, సరేనమ్మా. ఆవిడ దేవుడికి సమాధానం చెప్పుకుంటే ఆవిడ
చాలా రోజుల కిందట 500 తీసుకుంటాం. ఆవిడకి 500, అలా ఆయనకి 500, 1000 రూపాయలు తీసుకుంటాం. కరెక్ట్గా 18,000 తణుకు సుబ్బరాజు గారు హాస్పిటల్లో పెట్టారు. 3 బెడ్లు ఇద్దరికి కలిపి ఎంత అయింది? 18,000. అదృష్టం ఏంటంటే అక్కడ కూడా ఆపేసాడు దేవుడు. ఒకవేళ ఆయన శిక్ష వేయకపోతే ఆడికి పర్వం కూడా కోల్పోతుంది. అది నుంచి వివరిస్తాం పెట్టున్నాను. మనకెందుకండి దేవుడు పిల్లలమైన మనకెందుకు? ఇక్కడ బుద్ధి చెప్పు వారిని నిర్లక్ష్యం చేయకండి. హల్లెలూయా. బుద్ధి చెప్పు వారిని నిర్లక్ష్యం చేయకండి. మీకు భూమి మీద బుద్ధి చెప్పుకొని వారిని నిరాకరించి తప్పించుకొనకపోయినాడలా దేవుడు అంట ఇక్కడ నేనేమేం చెప్పామో మీరేం విన్నారో అని నోట్ చేసుకుంటాడు. విన్నారా లేదా అని అడుగుతాడట. మరి ఇంకా పరలోకం నుండి బుద్ధి చెప్పు వారిని విసర్జించినాడలా మనం ఎలాగో తప్పించుకో. హల్లెలూయా. బుద్ధి చెప్పేవారు ఇద్దరు. ఇక్కడ ఆయన చెప్తాడు, అక్కడి నుంచి ఆయన చెప్తాడు. ఈయనేమో మీతో మాట్లాడతాడు, ఆయనేమో మీ హృదయంతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇద్దరు కలిసి బుద్ధి చెప్తున్నా సరే మీకు బుద్ధి లేకపోతే ఎలాగా? ఇద్దరు బుద్ధి చెప్తున్నా నువ్వు అదే పని చేస్తున్నావు అనుకో, ఇంకా నిన్ను రక్షించేదెవరు? నిన్ను కాపాడేదెవరు? నిన్నెవరు కాపాడతారు? ఒక్కసారి ఆలోచించు. దేవుడు బుద్ధి చెప్తున్నాడు, సేవకుడి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. బాగా గుర్తుపెట్టుకోండి. శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం పఠించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం. హల్లెలూయా 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 హల్లెలూయా.
బుద్ధి చెప్పుచున్నవారు, సేవకుల ద్వారా బుద్ధి చెప్పుచున్నవారు. వినాలి, వినకపోతే ప్రమాదం, వినకపోతే ప్రమాదం, చాలా ప్రమాదం. ఇంజనీరింగ్ చదివేటప్పుడు క్యారేజ్ పెట్టుకుని పొద్దున్నే కాలేజీకి వెళ్ళేవాళ్ళం 8ంటికి. చాలాసార్లు ఆ సెక్యూరిటీ వాళ్ళు చెప్పేవారు నాతోటి, ఆ స్టీల్ క్యారియర్ అది ఈ మధ్య దొంగతనాలు జరుగుతున్నాయి, క్యారేజీ పెట్టుకెళ్ళి క్లాస్ రూమ్లో పెట్టుకోండి అనేవాడు. క్యారేజీ పెట్టుకెళ్ళాలా మేము ఇంజనీరింగ్ చదువుతుంటే అని ఓ రోజుని 11 కాలేజీ అయిపోయింది, క్యారేజీ తిందామని కిందకు వచ్చేటప్పుడు క్యారేజీ పట్టుకుపోయాడు. లేదు, సెక్యూరిటీ వాడిని అడిగాను, అబ్బాయి నేను చెప్పానా, పోనేవా బాబు, గొడవ ఆకలి అయిపోతుంది, క్యారేజీ పోతే పోయింది, అన్నం కూడా పట్టుకుపోయాడు వీడు. చిన్న విషయమే అది, వినలేదు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చెప్తారు, వినరు. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు బుద్ధి చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి బుద్ధి చెప్తారు, వినరు. దేవుడి మాట వినరు, పెద్దల మాట వినరు. వీళ్ళకి ఏది తోచిందో అది చేస్తారు. వాళ్ళు వెళ్ళేది నరకానికి. హల్లెలూయా. చూసారా, వినాలి. వినదగును ఎవ్వరు చెప్పిన వివరింపదగున్. ఎవ్వరు చెప్తున్నా కూడా వినాలి. ఒకరోజు నేను కారులో రయ్యమని వెళ్ళిపోతున్నాను, ఒకడు ఇలా 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 ఇలాగ ఆపేస్తున్నాడు. మొత్తం మీద బ్రేక్ కొట్టాను. ఆ ఎదరు రోడ్డు లేదండి, మూసేశారండి బాబు, ఈ పక్క నుంచి వెళ్ళండి అని రయ్యమని మళ్ళీ ఎదరికి వెళ్ళిపోయాను. అక్కడ పెద్ద గోడ కట్టేశారు రోడ్డుకి, అవి రిపేర్ చేస్తున్నారు. వెనక్కి తిప్పుదామంటే సన్నంగా ఉంది, వెనక రాదు, ఎదరికి వెళ్దాం. నా మనసు చెప్తుంది, ఏంటయ్యా అతని మాట వినకుండా అలా వచ్చు. అప్పుడు మళ్ళీ మనం ప్రార్థన, ప్రభువా పొరపాటు అయిపోయింది, ప్రభువా, మళ్ళీ ప్రభు కావాలి మనకి. చూసారా, ఈ కాడి నుంచి మీరు చిన్న పిల్లవాడు చెప్పినా పెద్దవారు చెప్పినా ఆలోచించండి. ఫస్ట్ వినండి, తర్వాత ఆలోచించండి. ఫస్ట్ వినండి, తర్వాత ఆలోచించండి, అప్పుడు నిర్ణయం తీసుకోండి. తొందరపడి మీరు నిర్ణయం తీసుకోవద్దు, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఎవరో చూడు, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఓకే, సేవకులు చెప్పారు, ఆలోచించండి. దేవుడు చెప్పాడు, ఆలోచించండి. నీ మేలు కొరకే ఈ వాక్యం రాయబడింది. హల్లెలూయా. వినని వారందరూ ఏమయ్యారు? నష్టపోయారు. వినని వారందరూ ఏమయ్యారు? నష్టపోయారు. ఇంకోసారి ఆలోచించందాడు అమ్మ, ఇంకోసారి ఆలోచించే అంత ఆలోచించేసానమ్మా, ఇంకేమీ లేదు. పైగా పనికి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి, ఐ డిసైడెడ్ ఇన్ మై మైండ్. నేను డిసైడ్ అయిపోయాను. నువ్వు గోతులోనికి పోతానికి డిసైడ్ అయిపోతే ఎవరేం చేస్తారు? దేవుని స్తోత్రం. డిసైడ్ అయిపోయాడంట, వీడికి అన్నీ తెలుసంట. చూసారా? కాబట్టి అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసాను. నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కంపింపచేస్తాను. ఇంకొకసారి అన్నమాట, చలింపచేయబడి నిలకడగా ఉండు నిమిత్తం సృష్టింపబడినట్లు చలింపచేయబడిన బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నది. గుర్తుపెట్టుకోండి, పంచభూతాలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, పంచభూతాలు ఇవన్నీ చలిస్తాయి. చలిస్తాయా? అది ఏమన్నా అర్థమవుతున్న వాక్యం మీకు? మొగాలు అలా పెట్టారు. చలించటం, కదులుతూ ఉంటాయి. భూమి కదులుతుంది, నీరు కదులుతుంది, ఆకాశం కదులుతుంది, వాయువు కదులుతుంది, అగ్ని కదులుతుంది. ఈ 5 మన ఇంటికాడ పని అయిపోయిన తర్వాత కుర్చీ మడతెడతాం,
చాప మడతెడతాం, కొన్ని మంచాలు మడతెడతాం, అలాగే ఇవన్నీ మడతెట్టి అలా పడేస్తాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. భూమి ఆకాశం అన్నీ కూడా ఇలా మడతెట్టి అలా పడేస్తాడు. ఎవరో అంత దేవుడు నాకంటే ఎక్కువ అన్నట్టు ఉంటుంది మీ మొహాల ఆలోచన. భూమిని ఆకాశాన్ని అన్నింటినీ ఇలా మడతెట్టి అలా పడేస్తాడు. మరి ఏం చేస్తాడు? మన కోసం, పరిశుద్ధుల కోసం, దేవుని పిల్లల కోసం కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త సృష్టి చేస్తాడు. హల్లెలూయా. సమస్తము నూతనంగా చేసేస్తాడు. మనం ఎంత ధన్యులమో చూడండి. అందువలన ముగింతనం, నిశ్చలమైన రాజ్యము. ఏ రాజ్యము? యేసుప్రభుని అడిగాడు పిలాతు, నువ్వు రాజువా? రాజునే. దేనికి? అక్కడ, ఇక్కడ కాదన్నాడు. హల్లెలూయా. వీళ్ళందరూ ఇందాక వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ రాజ్యాల కోసం? ఇక్కడ. మందే అక్కడ కదా, మందే అక్కడ. మనం ఏమనుకోవాలి? వీళ్ళు వచ్చినప్పుడు ఏమనుకోవాలి? ఓన్లీ పాపం అనుకోవాలి. దేవుని స్తోత్రం. అంతకన్నా ఎక్కువ అనుకోకూడదు. మనకు ఉండకూడదు ఆశ. వాళ్ళకున్న ఆశ మనకు ఉండకూడదు. పోన్లే పాపం, దేవుడా ఏదో ఒక 5 ఏళ్ళు అడుగుతున్నాడు, నీ ఇష్టం. ఇంతే. మనదే శాశ్వత రాజ్యం. హల్లెలూయా. మనం ఆశపడకూడదు అలాంటి వాటికి. మనది శాశ్వత రాజ్యం, నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి. అందరూ చెప్పాలి, ఏం కలిగి? దైవ కృప. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును. ప్రియుడా నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును. ప్రియుడా నాకు నీ కృప చాలును. ఆశ్రయించుటకు స్థలమే లేదు, ఆదరించడి మనుషులు లేరు. సంపూర్ణ జీవము కలిగిన నాథా, నీవే నా ఆదరణ. భూమిలో నీవే నా ఆశ్రయము, నీవే నా ఆదరణ. భూమిలో నీవే నా ఆశ్రయము, నాకు నీ కృప చాలును. ప్రియుడా నాకు నీ కృప చాలును. దేవుని స్తోత్రం. ఆయన కృప ఉంటే చాలు, అన్ని జయించేస్తాం, అన్నీ దూసుకెళ్ళిపోతాం. ఒకటి కృప, వినయం, భయం, భక్తి. చెప్పండి. వినయం, భయం, భక్తి. అందరి దగ్గర వినయంగా, ఎవరి దగ్గర గర్వమవుతు వారు మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి ఎవరు వచ్చినా మనము గౌరవించాలి. వినయం, భయం, భక్తి. చివరగా దేవునికి ప్రీతికరమైన సేవ. హల్లెలూయా. అంటే నేను చేసే పని, చెప్పండి, ఏ పనైనా అవనివ్వండి, చెప్పండి, నేను చేసే పని నా దేవుడికి ఇష్టమై ఉండాలి. హల్లెలూయా చెప్పండి. నేను చేసే పని నా దేవుడికి ఇష్టమై ఉండాలి. అందరూ ఒకసారి చెప్పండి. ఈ రోజు నుంచి మీరు ప్రతి పని చేసే ముందు ప్రార్థన చేయండి, నేను చేసే పని దేవుడికి ఇష్టమేనా? అంటే దేవుడికి ఇష్టం లేని పని ఏం చేయాలి? మనము ఆలోచనలో కూడా రాకూడదు. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అర్థం తెలుసా మీకు? ఇప్పుడు యేసు ప్రభు మనకి బాప్తిస్మం ఇస్తాడు కదా, దేనిలో బాప్తిస్మం ఇస్తాడు? పవిత్ర, గట్టిగా చెప్పు. ఊపిరి లేదా? పరిశుద్ధాత్మతోనూ అగ్నితో. దేంట్లో?
దేంతో బాప్తిసం ఇస్తాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మలో అగ్నిలో మనకు బాప్తిసం ఇచ్చినప్పుడు ఆ రెండు మన లోపల ఉంటాయా? ఉంటాయా? జాగ్రత్తగా వినండి, అయిపోయింది వాక్యం. పరిశుద్ధాత్మ, అగ్ని. ఓకేనా? ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉంది, అగ్ని ఉంది, రెండు ఉన్నాయి. ఉన్నప్పుడు మనం తప్పు చేస్తున్నాం, దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తున్నాం. పరిశుద్ధాత్మ మొదట నీతో చెప్తాడు, మర్చిపోకండి, జాగ్రత్త. మొదట నీతో మాట్లాడతాడు. ఇశ్రాయేలు, నువ్వు చేస్తున్నది తప్పు కదా అని చానాళ్ళు నాతో మాట్లాడతాడు, నేను వినలేదు. మళ్ళీ ఎవరో ఒకళ్ళ ద్వారా నాతో చెప్పింతాడు, చిన్నపిల్లల ద్వారా అయినా పెద్దోళ్ళ ద్వారా అయినా మాట్లాడిస్తాడు, వినలేదు. 3, యేసుప్రభుతో చెప్తాడు, ఇశ్రాయేలు నా మాట వినడం లేదు. యేసుప్రభు అంటాడు, అప్పుడే ఇశ్రాయేల్ని విడిచిపెట్టి రాకు, కొంతకాలం ఉండు అంటాడు యేసుప్రభు. ఇశ్రాయేల్ అంటే నేను ఒక్కడనే కాదు, మీరందరూ. కొంతకాలం ఉండు అంటాడు. చాలా కాలం చూశాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు దేవుడితో అంటాడు, ఇతడు మారలేదు అంటాడు. వినాలి, ఇతడు మారలేదు. ఈ ప్రసన్నమణి గారు మారలేదు. ఎవరి పేరైనా పెట్టుకోండి కదా, మారలేదు, వినడం లేదు, మారలేదు, వినడం లేదు, మారలేదు, వినడం లేదు. యేసుప్రభు అంటాడు, వచ్చేయి అంటాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు పవిత్ర చెప్పింది, పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు కదా, ఏం మిగిలింది? ఏం మిగిలింది? అది ఇప్పుడు చెప్పండి, చెప్పండి. అగ్ని ఏం చేస్తుంది? కాలిపోతుంది. అదే ఉంది, మన దేవుడు దహించు అగ్ని. హెచ్కేల్ 28 అంటాడు, నీలో అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చు. ఇప్పుడు దేవుడు పెద్ద పెద్ద శిక్షలు పైనుంచి ఏం పంపడం, నీ లోపల ఉన్న ఆత్మ వెళ్ళిపోయాక అగ్నిని కాల్చేస్తుంది. అగ్ని నిన్ను కాల్చకూడదంటే ఆత్మ ఉండాలి, ఆత్మ లేకపోతే అగ్ని కాల్చేస్తాడు. అందుకే దేవుడు చాలా జ్ఞానం గలవాడు, ఒక్క పరిశుద్ధాత్మ ఇవ్వట్లేదు నీకు బాప్తిసం, అగ్నితో కలిపి పంపుతున్నాడు నిన్ను లోపలికి. హల్లెలూయా. పొద్దున ప్రేమకుమార్ అంటున్నాడు నాతోటి, ఇలాగ ఎవరు చెప్తలేదండి వాక్యం అంటున్నాడు. ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చాడో ఏంటో తెలదు, కానీ వాక్యం కరెక్ట్గా చెప్తే విశ్వాసులు భయం కలిగి ఉంటారు. ఆవిడ రామన్న గుడి నుంచి వస్తుంది నడిచి, నా వెల్లమిల్లి దాకా ఏం ఉండవు బాబు. అయితే వాళ్ళ అమ్మగారు నడవలేక అక్కడ ఏదో చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఈవిడిని కూడా ఏమ్మా అంటే, నడవలేమని నీరసంగా ఉందని ఎక్కడికో చుట్టుపోతాం ఏంటండి, వాక్యం లేని కాడికి వెళ్ళాం అంట. దేవుని స్తోత్రం. ఇక్కడ దాకా పరిగెత్తుకొస్తుంది పాపం దూరం నుంచి. మరి ఈరోజు ఈ వాక్యం అర్థమైన వాళ్ళు ఎంత హాయిగా ఉండగలుగుతారు? మరి వాక్యం లేక కదా చెడిపోతున్నారు చాలామంది. అగ్ని పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన వెంటనే నేను కాల్చేస్తుంది. ఎలా కాలుస్తాడు? ఎలా కాలుస్తాడు? రోగము, బలహీనత, మరణం. తెలియని రోగం వచ్చేసింది, తెలియని బలహీనత వచ్చేసింది, మరణం వచ్చేసింది, అయిపోయింది. అగ్ని నిన్ను దహించువేను. ఇప్పుడు మోషేకి దర్శనం పొద చూస్తే మనం పొద కాల్తలేదు, మధ్యలో అగ్ని మండుతుంది. ఇదేంతరా నాయన, పొద కాలటం లేదు, అగ్ని మండుతుందని మోషే దగ్గరికి వెళ్ళాడు. మోషే అని మాట్లాడాడు, బాబు ఈ దేవుడా. మరి ఇప్పుడు చెప్పండి, అగ్ని పొద లోపల ఉన్నప్పుడు పొద కాలిపోవాలి కదా. అగ్ని, దేవుడు అయినటువంటి అగ్ని కాలకుండా ఉండగలడు, కాలేలాగా ఉండగలడు. హల్లెలూయా. దానికి అర్థం ఏంటంటే, శత్రుకు మిషకు అభితగ్గునోళ్ళు అగ్నిగుండంలో కాలేరా? కాలేరా? ఇప్పుడు చెప్పండి, శత్రుకు మిషకు అభితగ్గునోళ్ళని వేసిన వాళ్ళు ఏమయ్యారు?
ఒకవేళ ఆ రాజుగారు వెళ్ళినా అక్కడికే. ఇప్పుడు చెప్పండి, ముగించే ముందు చెప్తున్నాను. నాలో పరిశుద్ధాత్మ ఉంది, నాలో అగ్ని ఉంది. నేను జాగ్రత్తగా ఉంటే, నేను యథార్థంగా ఉంటే నా శత్రువుని కాల్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను యథార్థంగా లేకపోతే నన్నే కాల్చేస్తుంది. ఈరోజు యేసు శరీరం తిని రక్తం తాగుతున్నారు. జాగ్రత్త, ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రం. శిలువలో మీరు మా కొరకు చిందించిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, మేము మీతో కలిసి జాగ్రత్తగా జీవించే కృప అనుగ్రహించమని, ఈ వాక్యం విన్నవారందరూ దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు బల్ల తీసుకోండి. తర్వాత 2 చిన్న ప్రార్థనలు. ఈరోజు చెప్పగలవా పావని? ఓపుకుందా? అందరూ సిద్ధపడండి. ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని తాగుచున్నాము. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పాను. అటు పిమ్మట భోజనమైన పిమ్మట ద్రాక్ష రసపాత్రలు ఎత్తుకుని, ఇది మీ కొరకు చిందిస్తున్న రక్తం అని చెప్పాను. మనం అలాగుని జాగ్రత్తగా దానిని చేయుదాం. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. అలే యాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలు
దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా తరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలి ఇలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలి ఇలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా బాణము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా కాలము చరణముల చింతకై, నిన్ను మహిమ పరిచి నేర కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై, నిన్ను మహిమ పరిచి నేర కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. హల్లెలూయా.
ఎందుకు ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి, ఏలను ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి, ఏలను ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎందుకో ఎందుకో ఒకసారి తెలుపుమయ్యా, ఏలను ఏలను వివరించి నడుపుమయ్యా. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి, ఏలను ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. పనికి రాని కొమ్మనై విరువబడితిని, అయిన వారి దండులో మరువబడితిని. పనికి రాని కొమ్మనై విరువబడితిని, అయిన వారి దండులో మరువబడితిని. ఎందుకో ఎందుకో నన్ను చూచి వచ్చితివి, ఏలను ఏలను నన్ను చేరనిచ్చితివి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి, ఏలను ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే, నిన్నే ఎరుగని ననుకోని సిలువను మోసితివే. ప్రేమే తెలియని నా కొరకు ప్రాణం పెట్టితివే, నిన్నే ఎరుగని ననుకోని సిలువను మోసితివే. ఎందుకో ఎందుకో నన్నింతగా బ్రోచితివి, ఏలను ఏలను నీ కృప నాకొసగితివి. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి, ఏలను ఆ ఘోర సిల్వలో వ్రేలాడి కరుణించితి. ఎవరు చూపలేరయ్యా నీలాంటి ప్రేమ, ఆదరించలేరయ్యా నీలా క్షమించి. ఎవరు చూపలేరయ్యా నీలాంటి ప్రేమ, ఆదరించలేరయ్యా నీలా క్షమించి. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలునయ్యా, యేసయ్యా యేసయ్యా నీ క్షమతో ఏలుమయ్యా. ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించి రక్షించితి, ఏలను